బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు బైక్ పై వెళ్తుండగా కాంతి మండలం తునికిల్ల తండా వద్ద ఓ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను పుల్కల్ మండలం ఇసాజీపేట, గంగోజీపేటకు చెందిన వారిగా గుర్తించారు. బైక్ పై హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారావు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి. సంగారెడ్డి జిల్లా కంది మండలము మనకు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇక వెనుక నుండి లారీని ఢీకొట్టిన ముగ్గురు యువకులు పుల్కల్ మండలము ఇసోజిపేట గ్రామానికి చెందిన అభిషేక్, అదేవిధంగా సందీప్, నవీన్ గా గుర్తించడం జరిగింది. వీళ్ళు ఉదయం కందిలోని అక్షయ పాత్రలో పనిచేస్తున్న యువకులు. పనిచేయడానికి వస్తున్న సమయంలో మాత్రము వర్షం పడుతుంది. అదేవిధంగా బైక్ కూడా అదుపు తప్పి వెనుక నుండి ఢీకొట్టినట్టుగా కొంత పోలీసులు మాత్రం సమాచారం సేకరించడం జరిగింది. ఉదయం నుంచి వర్షం కోస్తున్న కూడా బైక్ స్కిడ్ అయిందా లేకుంటే వెనుక వెళ్తున్న లారీకి అతి వేగంగా వచ్చి ఢీకొట్టారనేది కూడా పోలీసుల విచారణ తేలనుంది. ఏదేమైనా సరే ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన యువకులు ముగ్గురు దుర్మరణం చెందడం అక్కడ ఈసోజిపేట, గంగోజిపేట గ్రామంలో విషాదాలు అలుముకున్నాయని చెప్పవచ్చు. ఈ ప్రమాద ఘటనకు నిజంగా లారీ అక్కడ సడన్లీ బ్రేక్ కొట్టారా లేకుంటే వీళ్ళు వచ్చి వెనుక ఢీ కొట్టారనే విషయంలో మాత్రం పోలీసులు సీసీ ఫుటేజ్ కావచ్చు లేకుంటే బైక్ అతివేగంగా వచ్చినట్టుగా కొంత స్థానికులు చెప్పే సమాచారం మీకు మాత్రం విచారణ అయితే వేగవంతం చేసిందని చెప్పొచ్చు ప్రశ్న. దాంతో పాటు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాత్రం ఇప్పటికీ కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఇంకక్కడికి తెలుపుకునే ప్రయత్నం ఉన్నారని చెప్పవచ్చు ప్రశ్న. అదేవిధంగా అక్షయ పాత్రలో పనిచేసే మిగతా మిత్రులు కూడా అక్కడ రోడ్డు పైకి వచ్చి కూడా వాళ్ళ డెడ్ బాడీల దగ్గర కొంత కంటతో పెడుతున్న విషయం అయితే మనకు కనిపిస్తున్న విషయం తెలుస్తుంది ప్రసన్న. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.